బ్రేకింగ్ న్యూస్ కోటి కాల్పుల కేసులో రిన్షాద్కు ఉస్మానియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మొదట మలక్పేట యశోద హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెడికో లీగల్ కేసు కావడంతో ఉస్మానియాకు తరలించారు. దుండగులు 2 రౌండ్ల కాల్పులు జరపగా ఒకటి బైక్కు తగలగా మరొకటి కాలికి తగిలింది అన్నారు పోలీసులు. పేషెంట్ రిన్షాద్ వెంట అతడి స్నేహితుడు ముబారక్ ఉన్నాడు. ఈ ఉదయం దుండగుల కాల్పుల్లో గాయపడ్డ రిన్షాద్ ప్రస్తుతం అయితే ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇవాళ ఉదయం ఏటీఎం దగ్గరికి వెళ్ళి డబ్బులు డిపాజిట్ చేసే సమయంలో దుండగులు తనపైన కాల్పులు జరిపి పారిపోయారు. మా ప్రతినిధి అంజుమా మరింత సమాచారం ఇస్తారు. అంజుమా, ప్రస్తుతం రిన్షాద్ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందని చెబుతున్నారు? తనకు ఎటువంటి చికిత్స అందుతోంది? ఎస్ రాజేష్, కోటి ఎస్బీఐ ఏటీఎంలో జరిగినటువంటి కాల్పులు తీవ్ర కలకలం రేపింది అని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం 6:50 నుంచి 7 గంటల ప్రాంతంలో ఈ కాల్పులు జరిగినట్లుగా కూడా పోలీసులు అయితే తెలుపుతున్నారు. అయితే 7:30 నుంచి 8 గంటల ప్రాంతంలో రషీద్ని ఇక్కడికి తీసుకొచ్చినట్లుగా కూడా చెప్తున్నారు. ప్రజెంట్ మనం మలక్పేట యశోద హాస్పిటల్ దగ్గర ఉన్నాము. సో పోలీసులు తెలిపినటువంటి వివరాల ప్రకారం అతని పేరు రషీద్ అని, అతను బట్టల వ్యాపారం చేస్తుంటాడని కూడా తెలపడం జరిగింది. సో ప్రజెంట్ అయితే అతనితో పాటు అతని స్నేహితుడు ముబారక్ ఉన్నారు. సో ఉదయం సమయంలో ఇక్కడికైతే తీసుకొని రావటం జరిగింది. ఇక్కడ ప్రైమరీ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇక్కడ నుంచి ఉస్మానియా హాస్పిటల్కి తరలించినట్లుగా కూడా తెలుపుతున్నారు. మొత్తంగా ఉదయం 9:25 ప్రాంతంలో అతన్ని అంబులెన్స్ ద్వారా ఇక్కడ నుంచి ఉస్మానియా హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. ఇక ప్రస్తుతం అతని ప్రాణం నిలకడగా ఉంది అని కూడా చెప్తున్నారు. ప్రజెంట్ అయితే ట్రీట్మెంట్ కూడా కొనసాగుతుంది. సో కోటిలో ఈరోజు ఉదయం జరిగినటువంటి కాల్పులు అయితే తీవ్ర కలకలం రేపాయని చెప్పుకోవచ్చు. మనకి ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి తెలిపినటువంటి వివరాల ప్రకారం కూడా ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళు 2 దుండగులు ఆయన మీద కొన్ని రోజులుగా రెక్కీని కూడా నిర్వహించడం జరిగింది. సో ఆయన రోజు ఉదయం ఏ సమయానికి వెళ్తాడు, ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తూ ఉంటారు, ఇదంతా కూడా ఫాలో అప్ చేసి ఈరోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో అతను డబ్బులు డిపాజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు అతని మీద పూర్తిగా నిఘా ఉంచి రెక్కీ నిర్వహించి అతని మీద కాల్పులు అయితే జరపడం జరిగింది. సో 2 రౌండ్ల కాల్పులు జరిపినట్లుగా కూడా తెలుపుతున్నారు. సో మొదటిసారి కాల్పులు జరిపినప్పుడు అది బైక్కి తగిలిందని, తర్వాత కాల్పులు జరిపినప్పుడు అది ఆయన కాలికి తగిలింది అని కూడా తెలపడం జరిగింది. సో దుండగులు అతని చేతుల నుంచి 6 లక్షల రూపాయల నగదుని చోరీ చేసి ఆయన వెహికల్ మీదనే, ఎవరైతే మనకి ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి రషీద్ ఉన్నారో అతని స్కూటీ మీదనే దుండగులు పారిపోయినట్లుగా కూడా పోలీసులు అయితే తెలపడం అయితే జరిగింది. సో ప్రజెంట్ అయితే ఉస్మానియా హాస్పిటల్లో రషీద్ ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నాడు. సో ఇక్కడ నుంచి 9:25 ప్రాంతంలోనే అతన్ని వేరే హాస్పిటల్కి, ఉస్మానియా హాస్పిటల్కి తరలించినట్లుగా కూడా మనకి యశోద హాస్పిటల్కి సంబంధించినటువంటి యాజమాన్యం, అదేవిధంగా పోలీసులు కూడా తెలపడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ అంజుమా.